ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎస్, నేను కన్న కలలు నెరవేరుతాయి. శాంభవి, త్వరలో నువ్వు ఎమ్మెల్యేవి కాబోతున్నావు. ఈ ఆదికేశవ చెల్లి శాంభవికి ఎవ్వరూ ఎదురు నిలబడరు. ఇన్ని కోట్ల ఆస్తి, ఈ నగలు, పొలాలు, ఇళ్ళు, పదవి అన్నీ నీవే. నీవే రాజభోగం అనుభవించు. మహారాణిలా ఉన్నారమ్మగారు. మా అమ్మ ఎప్పుడు మహారాణి. నా ఉద్దేశం ఏంటంటే, ఇన్నాళ్ళు అమ్మకి జాహ్నవే అడ్డుగా ఉంది. ఇప్పుడు లేదు కదా, అందుకే రాజసం ఉట్టి పడుతుంది అంటున్నా. మల్లిక అన్నాదని కాదు గాని నిజంగా నీలో రాజసం ఉట్టి పడుతుందమ్మా. నిన్నిలా చూస్తుంటే నిజంగా మహారాణిలా ఉన్నావు. ఈ సీతమ్మ కొండ రాజ్యానికి దిక్కు మొక్కు అంతా మీరే. ఆ ఎమ్మెల్యే సీటుకి, ఈ ఆస్తికి అమ్మే తిరుగులేని వారసురాలు. ఎవరండి మీరు? మీరెవరు? దివంగత ఎమ్మెల్యే ఆదికేశవ చెల్లెలు. ఈ ఊరికి, ఇక్కడ ప్రజలకి ఏకైక దిక్కు. ఈ ఇంటికి, ఆస్తికి ఏకైక వారసురాలు శాంభవీదేవి. మీరు? శాంభవి అమ్మగారి ఏకైక కుమారుడు దేవరాజు గారు. అడిగిన వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అలవాట, ఆచారమా? అవన్నీ మీకెందుకండి? ఇంతకీ మీరెవరు? అడిగేది మిమ్మల్నే. మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జాహ్నవి ఎక్కడ? జాహ్నవి ఎక్కడ? అదేంటి, ఇందాక ఒకళ్ళని అడిగితే ఇంకొకళ్ళు సమాధానం చెప్పారు. ఇప్పుడు ముగ్గురిని అడిగితే ఏ ఒక్కరు సమాధానం చెప్పరే. మళ్ళీ అడుగుతున్నాను, జాహ్నవి ఏమైంది? ఎక్కడుంది? ఇప్పుడు జాహ్నవి లేదు. ఇప్పుడు లేదంటే చచ్చిపోయిందని అర్థం. వాట్ డూ యు మీన్? ఎక్స్క్యూజ్ మీ.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేనెవరో నాకింకా గుర్తు రావడం లేదు. అసలు నేనెవరిని? నీ పేరు జాహ్నవి తల్లి. ఓ జాహ్నవి. జాహ్నవి జాహ్నవి జాహ్నవి. అవునమ్మా, నీ పేరు జాహ్నవి. మీ తండ్రి పేరు ఆదికేశవ. అమ్మ పార్వతి. మీ నాన్నగారు ఆదికేశవ్ గారు ఇంతకు ముందు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు. అమ్మా, మీ నాన్నగారు ఎంత గొప్పవారో తెలుసమ్మా? ఆయన సొంత ఆస్తితో సోలార్ లైట్లని, గోబర్ గ్యాస్ అని, రోడ్లని, వీధుల్ని, కరెంటు స్తంభాలని ఒక్కటేంటమ్మా ఎన్ని చేయించారో తెలుసమ్మా? నువ్వు తక్కువ దానివా తల్లి? చదువులో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు. నాన్న మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తానని నాన్నకి ప్రమాణం చేశావు. ఆస్తి మీ తండ్రి కూతుర్లకి లెక్క కాదమ్మా. ఇక్కడ అందరూ మిమ్మల్ని ఇలవేల్పులుగా కొలుస్తారమ్మా. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? ఒక్క మెతుకు ముట్టాలి అంటే నువ్వు పెన్ను పట్టాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. అదమ్మా జరిగింది. నిలబెడతాను. మా వంశ గౌరవం నిలబెడతాను. నాన్న ఆశయం గెలిపిస్తాను. ఆ శాంభవి దేవరాజులకి బుద్ధి చెప్పి వాళ్ళ ఆట కట్టించి అమ్మని విడుదల చేస్తాను. ఈ జాహ్నవి అంటే ఏంటో నిరూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్నమ్మాయి జాహ్నవి, దివంగత ఎమ్మెల్యే ఆదికేశవులు కూతురు. నాన్న పోయాక అడిగేవాళ్లు లేరనుకుంది. ఎవరో వెధవని ప్రేమించింది, వాడితో లేచిపోయింది. వాడు జాహ్నవిని మోసం చేశాడు. అడవిలో చంపి జంతువులకి వదిలేసి వెళ్ళాడు. అవును, ఇంతకీ మీరెవరో చెప్పలేదు? నేను రాహుల్, ఏసీపీ.